మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 92 వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దేశం ఓ గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది కూడా. అదే సమయంలో ఆయన 30 సంవత్సరాల క్రితం ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారితో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టారనేది కూడా చర్చకు వస్తోంది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మన్మోహన్ సింగ్ జీవితం కూడా పూర్తిగా మారిపోవడానికి ఆ ఒక్క ఫోన్ కాలే కారణం. అయితే అది చేసింది ఎవరు, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ సింగ్ గారు 1976 నుండి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గౌరవ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అంతకుముందే ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇలా పలు విభాగాల్లో సేవలందించి పేరు తెచ్చుకున్నారు. యూజీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే 1991 జూన్లో నెదర్లాండ్స్ లో జరిగిన ఆర్థిక రంగ నిపుణుల సమావేశానికి హాజరైన మన్మోహన్ సింగ్ గారు అప్పుడే ఢిల్లీకి తిరిగి వచ్చారు. అలసిపోయి ఉండడంతో పడుకున్నారు. అప్పుడే ఆయన ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. ఆయన అల్లుడు విజయ్ థంకా కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు. ఆ ఫోన్ ని ఆయన అల్లుడు అటెండ్ అయ్యారు. ఆ ఫోన్ చేసింది ఐఏఎస్ అధికారి, ప్రధాని కార్యాలయ కార్యదర్శిగా ఉన్న పిసి అలెగ్జాండర్ గారు. అప్పటికే ఆయన మన్మోహన్ సింగ్ గారి అల్లుడికి తెలుసు. ఇందిరాగాంధీ గారికి కూడా సెక్రటరీగా చేసి ఉండడంతో అందరికీ ఆయన పేరు తెలుసు. ఇక పిసి అలెగ్జాండర్ గారు ఆ ఫోన్ లో అర్జెంటుగా మన్మోహన్ సింగ్ మాట్లాడాలని చెబితే ఆయన నిద్రలేపి మరీ మాట్లాడించారు. తరువాత ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లి భేటీ అయ్యారు. అక్కడే పిసి అలెగ్జాండర్ గారు మన్మోహన్ సింగ్ గారికి దేశానికి కాబోయే ఆర్థిక మంత్రి మీరేనని చెప్పారట. కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ విషయాన్ని నమ్మలేదు. అంతేకాకుండా ఇతరత్రా ముఖ్యమైన అంశాలు మాట్లాడి ఇంటికి వచ్చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకుని యూజీసీ ఆఫీస్ కి వెళ్లిపోయారు. కానీ అక్కడికి వెళ్లేటప్పటికి ప్రధాని పివి నరసింహారావు గారు అక్కడే ఉన్నారు. అప్పటికే వీరికి పరిచయం ఉన్న నేపథ్యంలో ఇద్దరు ఆర్థిక అంశాలపై మాట్లాడుకుంటున్నారని చాలా మంది భావించారు. అయితే అక్కడే పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడుతూ మీరే మన దేశానికి కాబోయే ఆర్థిక మంత్రి అని చెప్పారట. దీంతో మన్మోహన్ సింగ్ గారు షాక్ అయ్యారు. మీకు ఇప్పటికే అలెగ్జాండర్ ఈ విషయం చెప్పారు కదా అని అడగ్గా ఆయనేదో సరదాకు అన్నారనుకుంటున్నానని చెప్పారట మన్మోహన్ సింగ్ గారు. అప్పుడే పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడుతూ మీరు ఇంటికి వెళ్లి త్వరగా బట్టలు మార్చుకుని రండి, ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారట. ఆయన ఇంట్లో కూడా ఈ విషయం చెప్పలేదు. ఇంటికి వెళ్ళొచ్చి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వారి ఇంట్లో తెలిసిందని మన్మోహన్ సింగ్ గారి కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకంలో రాశారు. అలా ఒకే ఒక్క ఫోన్ కాల్ మన దేశ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. అప్పటికి మన దేశం ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చివరిగా మన వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని కొనుక్కున్నాం కూడా. ఇతర దేశాలు అప్పులిచ్చే పరిస్థితి కూడా లేదు. భారతదేశం అంటే పేదరికంతో మగ్గే దేశంగా బయట చాలా దేశాలు హేళన చేసేవి కూడా. పరిస్థితి ఎలా ఉందనేందుకు 2 అంశాలు మనం ఇక్కడ చెప్పవచ్చు. మన దేశ ద్రవ్యలోటు 8.5% పడిపోయింది. ఇక మన ఆర్బీఐ వద్ద ఉన్న 41 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కుదవ పెడితే 2500 కోట్ల విదేశీ మారకపు నిల్వలు వచ్చాయి. అంటే కేవలం 2 వారాలకు సరిపడా నిల్వలే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు కూడా అప్పులిచ్చేందుకు నిరాకరించింది. ఇక మన దేశం తీర్చాల్సిన అప్పులను సకాలంలో చెల్లించలేకపోవడం, వడ్డీ కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అంతర్జాతీయంగా మన ప్రతిష్ట దిగజారడం ప్రారంభమైంది. అప్పటికే ఆర్థిక రంగ నిపుణుడిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారికి ఈ సమస్యలు తెలుసు, కారణాలు పరిష్కారాలు కూడా తెలుసు. ఇక పివి నరసింహారావు గారికి కూడా దేశాన్ని ఎలా గట్టెక్కించాలో ఐడియా ఉంది. అందుకే ఏరికోరి మరి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు పివి నరసింహారావు గారు. ఆ టైంలో ఈ పదవి కోసం చాలా మంది పోటీ పడినా పివి నరసింహారావు గారు మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అలా 1991 జూన్లో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయ్యారు. అదే ఏడాది జూలై 21న ఆర్థిక మంత్రిగా పార్లమెంట్ లో తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్ విధానాన్ని దూరం చేశారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ సి రంగరాజన్ గారితో కలిసి పనిచేశారు. వాణిజ్య మంత్రి పి చిదంబరంను ఒప్పించి మరీ ఎగుమతులపై నియంత్రణలను తొలగించి ఎగుమతులను ప్రోత్సహించారు. ఈయన తీసుకున్న నిర్ణయాలపై చాలా మంది ఎంపీలు వ్యతిరేకమయ్యారు. దీంతో ఎరువుల ధరలు కొంచెం తగ్గించారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి 1991 ఆగస్టు 4న కేబినెట్ మీటింగ్ జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని చాలా మంది ఒత్తిడి తెచ్చారు. కానీ నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ కే వదిలిపెట్టిన ప్రధాని పివి నరసింహారావు గారు ఆ మీటింగ్ లో సైలెంట్ గా ఉన్నారట.
దీంతో తన నిర్ణయాలను చెప్పేశారు మన్మోహన్ సింగ్ గారు. అంతకుముందే సంస్కరణలు ఉన్నా వాటిని వేగవంతం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్ గారు. రాజకీయంగా మౌనమునిగా పేరు తెచ్చుకున్నా ఒక కోణంలో చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలా ఒకే ఒక్క ఫోన్ కాల్ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు కారణమైందని చెప్పవచ్చు.